క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి. సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తూ ఉన్నాము. తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష. బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని, సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించులాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజుల్లో పిల్లలు, మా చిన్నపిల్లలప్పుడు సైకిల్ మీద తిరుగుతూ దేవుని సేవ చేశాను నేను. ఆవిడకి మరి పిల్లలు పుట్టారా లేదు గుర్తు రావట్లేదు, పుట్టే ఉంటారులేండి. కీర్తన పుట్టింది లేదు గుర్తులేదు. సైకిల్ మీద నా బైబిల్ బ్యాగ్ పెట్టుకొని విజిట్ చేసేవాడిని. ఎక్కువగా తెనాల్లో క్వార్టర్స్లో చాలా మందిని ఆ రోజుల్లోనే నా వాక్యం అంటే నేను మాట్లాడితే బాగా ఇష్టపడేవాళ్ళు. గృహ కూడికలు పెట్టుకొని చుట్టుపక్కల ఏ చర్చికి వెళ్ళినా మధ్యలో నన్ను పిలిచి వాక్యం చెప్పించుకునేవాళ్ళు. నేను ఎక్కువగా ఈ అమరావతి ప్లాట్స్లోకి వెళ్తూ ఉండేవాడిని ఎక్కువ తరచుగా. సరే, పాస్టమ్ గారు అనుకుంటా, పెదరావూరు పాస్టమ్ గారు అనుకుంటారు, ప్రభుదాస్ గారు వాళ్ళ పాస్టమ్ గారు అనుకుంటా. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ దొడ్లో ఉన్నట్టుని అనుకుంటున్నాను నేను, ఆమె అనుకుంటున్నాను. చిక్కుడుగాయలు ఫస్ట్గా కాసినాయి జాన్బాబు అని ఆమె నన్ను చాలా ప్రేమగా చూసేదండి. నా సొంత అక్కలాగా నన్ను ప్రేమించి మంచిగా చూసేది. ఆ రోజుల్లో ఏదన్నా దర్శనాలు వచ్చినా ఏదన్నా వచ్చినా నాతోనే షేర్ చేసేది. మేము చర్చించుకునే వాళ్ళమే, ఆ విషయాలన్నీ డిస్కస్ చేసేవాళ్ళం. ప్రథమ ఫలం అని ఇన్ని చిక్కుడుగాయలు ఉన్నాయండి. అన్ని చిక్కుడుగాయలు ఇచ్చింది. అవి కొంచెమే కనుక ప్రథమ ఫలం కనుక అవి కొంచెం బ్యాగ్లో పెట్టుకున్నాను. మార్కెట్లోకి వచ్చాను. సైకిల్ వెనకాల బ్యాగ్ ఉంది, బ్యాగ్లో బైబిల్ ఉంది, బ్యాగ్లో చిక్కుడుగాయలు ఉన్నాయి. ఆ బ్యాగ్లో మహా అయితే ఒక 100-200 రూపాయలు ఉన్నాయో లేదో గుర్తులేదు నాకు డబ్బులు. అది 100 ఉంటే ఎక్కువే అప్పట్లో. బైబిల్ వెనకాల పెట్టుకున్నాను. సైకిల్ మార్కెట్లోకి వచ్చి జస్ట్ గాడిబాబు సెంటర్ దాటి మన ఎంట్రన్స్లోనే జాంకాయలు ఇంకాయలు బొట్టలో పక్కన పెట్టి అమ్ముతారు కదా. జస్ట్ నేను ఇట్లా సైకిల్ స్టాండ్ వేసుకొని బైబిల్ సైకిల్ వెనకాల ఉంది, ఇటు తిరిగానండి. జాంకాయలు ఎంత అమ్మా అన్నాను, అయ్యా ఇంత అంది, ఇటు అన్నాను. తీసుకొని వెనక్కి తిరిగాను, బ్యాగ్ లేదు. బ్యాగ్ లేదు అని జస్ట్ అసలు ఇంతేనండి, మీరు నమ్ముతారా? సైకిల్ స్టాండ్ వేసాను, ఇటు తిరిగాను, కాయలు అడిగాను. మరి అది ఏం చెప్పింది, ఒక నిమిషం ఏమన్నా మహా 1-2 నిమిషాలు ఇటు తిరిగాను. కాయలు పెడదామని చూస్తే అసలు డబ్బులు ఇంకేమో డబ్బులు ఒకటి లేవు. ఇక బ్యాగ్ లేదు. అది దాంట్లో ఏమున్నాయి, ప్రథమ ఫలం ఇచ్చిన కాయ ఉన్నాయి, బైబిల్ ఉంది. ఒక డబ్బులు పోతే పోయిన 150 ఉంటాయి. బైబిల్ ఎవరు తీసుకెళ్ళాడు, ఎవరు తీసుకెళ్ళాడు, ఎట్ట ఎవరు ఎక్కడేం తెలియట్లేట చూసాను, ఏం తెలియట్లా. కొంచెం ఆ ముందు రౌండ్ దగ్గర, అదే మెయిన్ రోడ్డుకు ఉండదు కదా, కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు అక్కడే జస్ట్ ముందు, కొంచెం ముందులో. కొంచెం ఆయన దగ్గర ఇంకా సైకిల్ ఎత్తుకుపోవాలా. సైకిల్ జాగ్రత్త. ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, సార్ నా బ్యాగ్ పోయిందండి అని అన్న. కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, సార్ నాది బ్యాగ్ పోయిందండి అన్న. సార్లే ఊరుకోండి, నాదే మొన్న నా పరుసు కొట్టేసాను నేను ఉంచున్నాడు గారు అన్నాడు కానిస్టేబుల్. నేనేం చేసేది అన్నాడు. ఊరు ఇట్టా ఉందని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పక్కనే 2 టవర్ ఏదో ఉంటుంది, 3 టవర్ ఎస్ఐ గారు ఉంటాడు. సరే ఆయన దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే నాకు బైబిల్ ఇంపార్టెంట్, ఆయనకి ఏమైనా ఐడియా ఉండదు. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచే వెళ్ళి, సార్ నాది బైబిల్ బ్యాగ్ పోయింది. ఆయన చెప్పాడు, అసలు ఏమంటే మీరు పాస్టర్ గారు అంటున్నావు కదా, మీరు అందరికి బైబిల్ పంచి పెడతారు కదా, అటు ఇచ్చాను అనుకోండి పాస్టర్ గారు, మేమేడ వెళ్ళి ఎతికేదా అంటున్నాడు ఆయన. సర్లే నీకు వెనక్కి వచ్చేసాను, ఇంకేం చేయటం లేదు. ఒకరోజు జస్ట్ సాయంకాలం అయిపోయిన తర్వాత రాత్రికి ఆ బ్యాగ్ దొరికినట్టుగా కల్లో కనపడిందండి, ఆమెకి కనపడిందండి. అంటే బ్యాగ్ మొత్తానికి సంథింగ్ అదే కనపడింది, దొరుకుతుందని కనపడింది. ఎట్లా దొరుకుద్ది, అసలు తీసినోడు ఎందుకు ఎత్తాడు ఇది కదా, చూడండి ఆశ్చర్యంగా. తర్వాత తెల్లారి 2వ రోజు అండి బ్యాగ్ మా ఇంటికి వచ్చేసింది. మీరు నమ్ముతారా, ఎప్పుడు ఏదో 20 ఏళ్ల క్రితం జరిగింది. సాయంకాలానికి ఎప్పుడో 2వ రోజు సాయంత్రానికి ఎప్పుడుకో మా ఇంటికి వచ్చేసింది. బ్యాగ్ వచ్చింది, దొరికింది. దాంట్లో చిక్కుడుకాయలు ఉన్నాయి, డబ్బులు మాత్రం లేవు. 100-2 పోతే పోయిలే, బైబిల్ ఉంది, చిక్కుడుకాయలు సంథింగ్ అని కొన్ని ఉన్నాయి, దాంట్లో యాస్టీస్గా అర్థంగా ఉన్నాయి. బైబిల్ ఇంటికి వచ్చింది. ఎట్లా ఇంటికి వచ్చింది నేను మీకు చెప్పను కూడా, సస్పెన్స్.
పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా చెప్పబడిందండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే అని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉందండి. అయితే మరో సందర్భంలో ఏముంటుందంటే ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోకండి అని ఒక చోట ఉంటుందండి. మరొక చోట హెబ్రీ పత్రికలు అనుకుంటాను, ఆ మాట ఎక్కడ ఉంటుందండి? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరిచిపోకండి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇలాంటి మంచి మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనబడతాయి. సో దీన్ని పురస్కరించుకొని ఈ వచనాల్ని ఆధారం చేసుకొని ఈ వచనాల్ని మన జీవితంలోకి మనం ఎందుకు అన్వయించుకోకూడదు అని నాకు అనిపించింది. అలాగే మిమ్మల్ని కూడా నేను ప్రేరేపిస్తూ ఉన్నాను ఈ విషయంలో. అయితే ప్రతి బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలమందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక అనే విషయంలో చెప్పమంటారా? ఏమి లేదు. మొత్తానికి ఏం జరిగింది నాకైతే తెలియదు, కానీ మరి ఆ కాజేసిన వ్యక్తి అలా చేశాడో, కాజేసిన వ్యక్తి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తే అది వేరే వాళ్ళు చూసి, అయితే దాంట్లో పాస్టమ్మ గారిది నాది ఫోటో ఉంది ఒకటి, సంథింగ్ ఇది వచ్చింది, ఒక ఆల్బమ్ లాంటిది. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఐతానగర్ వాళ్ళ ఆ ఫోటో చూసి, అమ్మాయి ఐతానగర్ వాళ్ళ తాలూకాని చూసి తెలుసుకొని ఆ పిల్లోళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని ఇచ్చేసారు. లేదా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ బ్యాగ్ ఎక్కడ దొరికింది మాకు, అది చూస్తే ఇది ఉంది అందుకని తెచ్చి ఇచ్చామని చెప్పారంట. డబ్బులు మాత్రం లేవు. అంటే ఒకవేళ కాజేసిన డబ్బులు లాక్కొని ఇదేందో అని పక్కన పడేసి ఉండొచ్చు, అది వేరే వాళ్ళకి దొరికి ఉండొచ్చు. టోటల్గా నా బ్యాగ్ నాకు తిరిగి వచ్చి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
గాడ్ బ్లెస్ యూ.